अरे चलो सापकाय धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఏఎస్ఐ దయాల్ సింగ్ గారికి మరియు వీడీసీ సభ్యులకు గ్రామ యువతకు మంచిప్ప గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి పిల్లలకు పెద్దలకు అందరికీ పేరు పేరున ముందుగా స్వామి వివేకానంద 163వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। ఈరోజు స్వామి వివేకానంద గారి పుట్టినరోజు అంటే యావత్ ప్రపంచం ఉన్నటువంటి యువత పుట్టినరోజుగా పరిగణించాలి। స్వామి వివేకానంద గారు యూట్యూబ్ ఒక ఐకాన్, ఒక మార్గదర్శకుడు। అందుకని స్వామిజీ జన్మదినాన్ని మన భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది। స్వామిజీ యొక్క సిద్ధాంతం ఒకటి, మానవ సేవే మానవ సేవ। ప్రతి మనిషికి దేవుడు ఉన్నాడు, ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తికి సహాయం చేసి మీరు దేవుని గుడికి రోజు వెళ్ళినట్టే దేవుడిని దర్శించుకున్నట్టే అని చెప్పి స్వామి వివేకానంద గారు చెప్తా ఉంటారు। ఆయన గురువు గారైనటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస పేరు మీద రామకృష్ణ మఠాన్ని స్థాపించి దాదాపు 130 సంవత్సరాలు అవుతా ఉంది। ఎక్కడ కూడా ఎలాంటి మచ్చ లేకుండా ఈ 130 సంవత్సరాలుగా అందరికీ ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు లక్షల మంది యువకులకు। మరి ఎక్కడ మీరు ఉంటారో అక్కడ రామకృష్ణ మఠం వారు వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉంటారు। ఇక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ కూడా నోట్ బుక్స్ మనకు శ్రీ పార్థ సారథి గారు మరియు మనకు సురేఖ మేడం గారు నోట్ బుక్స్ పంపించడం జరిగింది। వాళ్ళకు మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। అదేవిధంగా ఈరోజు యూత్ అసాంఘిక కార్యకలాపాలకు చాలా అడిక్ట్ అవుతా ఉన్నారు। దయచేసి స్వామీజీ యొక్క బోధనలు చదవండి। స్వామీజీ మన నిజామాబాద్ నిజంగా మన గర్వకారణము। రోజు వెళ్తుంటే వస్తూ ఉంటే స్వామీజీ విగ్రహాన్ని చూసినా కానీ ఆయన చెప్పిన మాటలు విని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మన గ్రామానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటూ stop not till the golden reach. Arise, awake, stop not till the golden reach. Thank you very much. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।